ధన్యవాదాలు అధ్యక్ష. పేదలకు మంచి పథకం, ₹1 లంచం లేకుండా అకౌంట్లో బేస్మెంట్ కట్టగానే ₹1,00,000, లింటి లెవెల్కు మరో 1,00,000, స్లాబ్ వేసుకుంటే 4 లక్షలు, పూర్తయితే 5 లక్షలు ఇవ్వడం, ఇది స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఒక మంచి నిర్ణయం. ఈ యొక్క లబ్ధిదారుడు సంతృప్తికరంగా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తుండే అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఇంకోటి అడవి గ్రామాలలో ఇసుక తీయనివ్వడం లేదు, మట్టి కూడా లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు హౌస్ సైట్ ఏదైతే ఇండ్ల స్థలాలు ఇచ్చారో వాళ్లకు ఇండ్ల స్థలాలన్నీ కూడా మా నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. దయచేసి హౌస్ సైట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, బౌండరీ ఫిక్స్ చేసి ఎస్సీలకు ఇచ్చినటువంటి హౌస్ సైట్స్ను పట్టాలున్న వాళ్లకు హౌస్ సైట్స్ కేటాయించి పేదలకు ఇల్లు కట్టే విధంగా చూడాలి. ఆ హౌస్ సైట్స్ డబ్బులు పట్టదారు తీసుకున్న వారే ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా తీసుకుంటున్నారు. కొంతమంది కోర్టుకు పోయి స్టే తెచ్చి పేదవాళ్లను ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని ఇవ్వడం లేదు. కనుక దయచేసి అది చిట్యాల గ్రామం మండల హెడ్ క్వార్టర్లో 5 ఎకరాల భూమిలో దళితులు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మరి గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు దీన్ని జోక్యం తీసుకొని కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లాం. ప్రభుత్వ పరంగా వెకేట్ చేయించి పేదవాళ్లకు కేటాయించినటువంటి హౌస్ సైట్స్ అన్ని కూడా అలాట్ చేయించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే మనము స్లాబ్లో ఉన్నటువంటి ఇండ్లు కిరాయికుండి వాళ్లకు L3లో పడి వాళ్ళ బేస్మెంట్ మళ్ళీ వాళ్ళ సొంత స్థలంలో బేస్మెంట్ కట్టుకున్న వాళ్ళకి బిల్లులు నియోజకవర్గంలో 63 పెండింగ్ ఉన్నాయి. దయచేసి మంత్రి గారు మరి అవి క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇల్లు మంజూరైన తర్వాత ఫోటో క్యాప్చర్ కాకముందు ఆ సైజుతో బేస్మెంట్లు కట్టుకున్నారు, వాళ్ళ బిల్లులు కూడా ఆగినాయి. మనము మంజూరైన తర్వాతనే అవి మరి బేస్మెంట్ పూర్తి చేశారు. అవి కూడా ఒక 55 ఇళ్లకు బిల్లులు ఇప్పించవలసిందిగా కోరుతూ, 1 ఫీటు 2 ఫీట్లు 460 గజాలకు 500లకు ఒక గజము 2 గజాలు ఎక్కువ కట్టుకున్న వాళ్ళను కూడా కన్సిడర్ చేసే విధంగా మరి ప్రభుత్వము అనుమతి ఇవ్వవలసిందిగా మీకు ఈ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఈ ఇండ్ల స్కీమ్ గిరిజనులు కూడా మా దగ్గర ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. దయచేసి మంత్రి గారు ఒక 2000 ఇండ్లను గిరిజనులకు మరి కేటాయిస్తూ ప్రతి సంవత్సరం కూడా వీలైనంత వరకు 3500 ఇండ్లు ఇస్తే మళ్ళీ వచ్చే సర్కారు కూడా పక్కా మనదే. మరి పేదలందరికీ కూడా శాశ్వతంగా స్థిరస్థాయిగా ఉండే విధంగా ఉంటుందని మరి యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి పొంగులేటి శ్రీనన్నకు, మంత్రివర్గానికి, ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ. ధన్యవాదాలు అధ్యక్ష.